300 కోట్ల అక్రమాలు. సంతోష్ ఇసుక గ్రానైట్ కంపెనీల ద్వారా పర్మిషన్ కన్నా అదనంగా దాదాపు 4.37 హెక్టార్లలో అక్రమంగా తవ్వకాలు, బినామీల పేర్ల మీద ఆస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 39 కోట్ల ఎగవేత, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు నిబంధనలను ఉల్లంఘన, మొత్తం 10 చోట్ల తనిఖీలు, లాకర్లు, ఫోన్లు సీజ్, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి ఈడీ మాత్రం ప్రకటించడం జరిగింది. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారట పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడు సంతోష్ ఇసుక గ్రానైట్ కంపెనీల ద్వారా. ఒకసారి చూద్దాం. మరి దీనిపైన మొన్ననే మరి ఈడీ దర్యాప్తు కొనసాగింది. మొత్తం 10 చోట్ల తనిఖీలు చేసి లాకర్లతో పాటు ఫోన్లను, మరి విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్తో పాటు లగ్జరీ కార్లను కూడా వాళ్ళు మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎడబోయింది ఇంకానా? ఇదేనా? ఇక 300 కోట్ల అక్రమాలు. సంతోష్ ఇసుక గ్రానైట్ కంపెనీల ద్వారా పర్మిషన్ కన్నా దాదాపు 4.37 హెక్టార్లో అక్రమంగా తవ్వకాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 39 కోట్ల ఎగవేత, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు నిబంధనల ఉల్లంఘన, దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ ప్రకటన. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ రెడ్డిలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి 300 కోట్ల అక్రమంగా సంపాదించినట్లు గుర్తించామని ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు వారి బంధువులకు చెందిన 10 ఇళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ పేరుపై ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలాన్ని ఆనుకొని ఉన్న దాదాపు 4.37 హెక్టార్లలో అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్టు తెలిపారు. ఆక్రమించిన స్థలంలో 10,11,000 క్యూబిక్ మీటర్ల బిల్డింగ్ స్టోన్, రోడ్డు మెటల్ను వెలికితీసి 300 కోట్లు సంపాదించారని వెల్లడించారు. ఈ నగదుతో బినామీల పేర్ల మీద ఆస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించి వాటిని సంబంధించినటువంటి పత్రాలు జప్తు చేసినట్లు స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వానికి 39 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లు తెలిసిందన్నారు. నిందితులకు సంబంధించిన ఫోన్లు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నామని, లాకర్లు తెరిస్తే కీలకమైనటువంటి సమాచారం కూడా తెలుస్తుందని చెప్పేసి అయితే మరి తెలుస్తూ ఉన్నది. మొత్తానికి అంత దొంగలు.